ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన హెల్ప్ లైన్ నంబర్స్ ఇవే. అమ్మాయిలు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అనుకోని ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో వెంటనే సరైన సహాయం దొరకకపోవచ్చు. అందుకే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అమ్మాయిలు అవసరాన్ని బట్టి సహాయం చేయడానికి ఎన్నో నంబర్స్ ఉండడం జరిగింది. మరి ఏ సమయంలో ఏ నంబర్కి కాల్ చేసి అమ్మాయిలు సహాయం పొందొచ్చో తెలుసుకుందామా? ఇక వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, బస్లో కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లలో కానీ అమ్మాయిలు హెరాస్మెంట్ని ఎదుర్కొంటే 1091 లేదా 112 అన్న నంబర్స్కి కాల్ చేసి సహాయాన్ని పొందొచ్చు. నెక్స్ట్, అమ్మాయిలు నైట్ రోడ్డు పైన ఒంటరిగా ఉండి అన్సేఫ్ అని ఫీల్ అయితే వెంటనే 112 లేదా 1091 లేదా 100 అన్న నంబర్స్కి కాల్ చేసి హెల్ప్ని పొందొచ్చు. దాని తర్వాత అమ్మాయిలు డొమెస్టిక్ వైలెన్స్ని ఎదుర్కొన్న లేదా ఇంట్లో అబ్యూస్ని ఎదుర్కొన్న సమయాల్లో 181 ఆర్ 1091 అన్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. ఆ నెక్స్ట్, స్టాకింగ్ లేదా రిపీటెడ్ హెరాస్మెంట్లు ఎదుర్కొన్నప్పుడు 1091 లేదా 112 అన్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. అలా కాకుండా అమ్మాయిలు ఆన్లైన్లో హెరాస్మెంట్ లేదా సైబర్ స్టాకింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పుడు 1930 లేదా 1091 నంబర్స్ కి కాల్ చేసి సహాయాన్ని పొందొచ్చు. ఇక మైనర్ గర్ల్స్ డేంజర్ లో ఉన్న లేదా చైల్డ్ అబ్యూస్ జరిగిన 1098 అన్న నంబర్ కి కాల్ చేసి సహాయం పొందవచ్చు. అవి కాకుండా లీగల్ హెల్ప్ లేదా ఉమెన్స్ రైట్ సపోర్ట్ కోసం అయితే 7827170170 లేదా 181 అన్న నంబర్ కి కాల్ చేసి సహాయాన్ని పొందొచ్చు. ఇవేవి కాకుండా ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా ఆల్రెడీ ఇప్పటికే తెలిపిన 112 అన్న నంబర్ కి కాల్ చేయొచ్చు. సో గర్ల్స్, నేను చెప్పిన ఈ నంబర్స్ ని మీరు సేవ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఏ సమయాల్లో అయినా అవి ఉపయోగపడవచ్చు. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని ప్రతి అమ్మాయికి కూడా రీచ్ అయ్యేలాగా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.